హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను ఎగ్ దమ్ బిర్యానీ చేశాను. దాని ప్రాసెస్ అంతా చూపిస్తాను రండి. ఈజీగా తొందరగా చేసుకోవచ్చు. సండే స్పెషల్ అండి ఈరోజు. ఎగ్స్ ఉడకబెట్టి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. హోల్ గరం మసాలా వేసి ఫ్రై చేసాను. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేయించుతున్నాను. అది బాగా మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి వేస్తాను. సండే అంటేనే ఖాళీ అనుకుంటారు, అసలు ఖాళీ ఉండదండి ఆడవాళ్ళకి. రకరకాలు చేసి పెట్టమంటారు ఇంట్లో పిల్లలు ఉండి. వాళ్ళకి నచ్చినవి చెయ్యాలి. చేపలున్నా రొయ్యలున్నా మా పాప తిందండి అసలని. దానికోసం చేస్తున్నాను ఈ ఎగ్ బిర్యానీ. మాకేమో పచ్చి రొయ్యల బిర్యానీ చేస్తాను. అందుకని ఇంక రెండిట్లకి రైస్ పెట్టేసుకున్నాను పక్కన. ముందు ఎగ్ బిర్యానీ చేసి పక్కన పెట్టేద్దామని చేస్తున్నాను. మసాలాలన్నీ వేసుకునండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ వేసాను. పెరుగు కూడా వేసి ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గించి అందులో ఎగ్స్ వేసి కాసేపు మళ్ళీ మగ్గించి రైస్ వేస్తానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి బిర్యానీ. మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ ఛానల్ పెట్టాం కానీ కొన్ని తెలియట్లేదండి మాకు. వాటి గురించి ఏమన్నా కామెంట్ చేయండి. మా పాప చేస్తుంది, నాకు అసలు తెలియదండి. నేను చదువుకోలేదు. ఏదో మామూలుగా వీడియోలు తీద్దామని అనుకున్నాం కానీ చాలా కష్టమండి యూట్యూబ్ ఛానల్ అంటే. ఇంకా అన్ని వీడియోలు చూసి నేను చాలా ఈజీ ఏమో అనుకున్నాను. వంటలు చేసి పెడుతున్నారు కదా అందరూ, మేము కూడా పెట్టుకోవచ్చని. కానీ అంత ఈజీ ఏం కాదండి. ఏదిని కష్టం లేనిది ఏమీ లేదు. మా పాప అవన్నీ పెడుతుంటే నేను చూస్తుంటే అప్పుడు తెలుస్తుంది నాకు ఆ కష్టం ఏంటో. ఎగ్ దమ్ పెట్టేస్తున్నానండి. ఇంకా అన్నీ వేసాను. రైస్ వేసి ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర కూడా జల్లేసి పైన కొంచెం వాటర్ కూడా వేస్తున్నానండి. అంటే రైస్ ఇంకా కొంచెం ఉడకాలి మాకు. 80% ఉడికించాను. 100% ఉడకాలంటే 10 నిమిషాల్లో హైలో, 10 నిమిషాలు సిమ్లో పెడతాను. ఫ్రైడ్ ఆనియన్స్ వేయించిన ఆయిల్ కూడా వేసానండి పైన. దమ్ముకు పెట్టేసుకున్నాను. దాని మీద బరువు పెట్టుకుంటే పోకుండా ఉంటుందని నా దగ్గర కలంరాయి ఉందండి, అది పెట్టేశాను. ఒక 10 నిమిషాలు దానికి రెస్ట్ ఇచ్చేస్తే ఆయిల్లో పెట్టి అయిపోద్దండి. చూద్దామండి. అయిపోయింది. 20 నిమిషాలు అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు అలా వదిలేసి ఇప్పుడు తీసి చూపిస్తున్నాను మీకు. రైస్ అయితే చాలా బాగా వచ్చిందండి, పొడి పొడిగా. బయట రెస్టారెంట్లో ఉన్నట్టే వచ్చింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు పచ్చి రొయ్యల బిర్యానీ చేస్తున్నానండి. దాన్ని కూడా సేమ్ ప్రాసెస్ అండి. కాకపోతే అందులో రొయ్యలు వేస్తాము, ఇందులో ఎగ్స్ వేసాను అంతే. పచ్చి రొయ్యలని ఫస్ట్ నేను కొద్దిగా పసుపు ఉప్పు వేసి ఎగరబెట్టి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడేమో నెయ్యి ఆయిల్ వేసి హోల్ గరం మసాలా వేసాను. అవి ఫ్రై అవనిచ్చి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేస్తాను. అవి కూడా అయిన తర్వాత ఇవన్నీ చేస్తానండి. అదే చేపల కూర కూడా చేశానండి. అన్నీ ఒకేసారి చేస్తుంటే ఈ వీడియోలు తీసుకుని పక్క నుంచి వంట చేస్తుంటే చాలా కష్టమవుతుందండి. అందరూ వీడియోలు తీసి ఎన్ని ఐటమ్స్ పెట్టేస్తున్నారు, బాగానే చేసేస్తున్నారు అనుకునేదాన్ని. కానీ చాలా కష్టమండి అసలు వీడియోలు తీస్తూ వంట చేయాలంటే. అలా అందుకే యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుని పెట్టానండి. ఇంట్లో ఉండి ఖాళీగా ఏం చేస్తాం, ఏదో ఒకటి చేసుకుంటే మంచిది కదని. ఏం బయటికి వెళ్ళి ఏం చేయలేమండి, చదువులేని వాళ్ళకి ఏమి ఉండదు కదా. దానివల్ల యూట్యూబ్లో నాకు వంటలు వచ్చు కదా, రకరకాలుగా చేస్తాను కదా, ఇవన్నీ చేద్దామని ఛానల్ పెట్టానండి. మా పాపతో పెట్టించాను. అల్లం వెల్లుల్లి అన్నీ వేసింది, ధనియాల పొడి వేస్తున్నానండి. ఏదో చెప్తుంది అనుకోకండి, నా మాటలు కొంచెం కొత్తగా పెట్టిన వల్ల ఏం మాట్లాడాలో ఏం తెలియట్లేదండి. అవన్నీ మీకు తెలిసినవే కదా అందులో వేసి అన్నీ. అందుకని నేను వేరేగా మాట్లాడుతున్నాను. ఎగ్ బిర్యానీ మసాలా కూడా వేసేస్తున్నానండి. కారం అన్నీ తగినన్ని వేసి అవి కూడా మగ్గనిచ్చి కాసేపు అప్పుడు పచ్చిరొయ్యలు ఎగరబెట్టి పెట్టుకున్నాను కదండి, అవి కూడా వేసేస్తాను. పెరుగు వేస్తున్నానండి. పెరుగు వేసిన తర్వాత కొంచెం మగ్గనిచ్చి అది ఆయిల్ అంతా పైకి తేరుకునేదాకా కొంచెం ఉడికింతానండి, పచ్చివాసన పోయే వరకు పెరుగు. అప్పుడు పచ్చిరొయ్యలు వేసుకుని అవి కూడా కాసేపు ఉంచుకుంటే వాటర్ వేసుకుని దానికి మసాలా అంతా బాగా పడుద్ది. పట్టిన తర్వాత అప్పుడు రైస్ వేసుకోవచ్చు.
రెండు చేయడం పర్వాలేదండి, ఒకే టైపు. కాకపోతే అది దమ్ముకి ఎగ్స్ పెట్టాను మా పాప తిందని. దీనికేమో పచ్చిరొయ్యలు వేసాను. వేసినవన్నీ ఒకేటండి అన్నీ. అందులో ఏం వేసాను అన్నీ ఇందులో కూడా వేసాను. అందుకే విడివిడిగా చెప్పలేదు, మాట్లాడుతున్నాను నేను. రొయ్యలు వేసానండి, ఒక 5 నిమిషాలు అలా మగ్గించాను. ఇప్పుడు రైస్ వేసేస్తానండి. ఇంకా రైస్ వేసి 3 లేయర్లుగా వేసుకుంటున్నానండి రైస్ని. నేను కొంచెం తీసేసుకున్నాను పక్కకి రొయ్యలది, అది మధ్యలో వేసుకుని మళ్ళీ రైస్ వేసి మళ్ళీ వేస్తానండి. అలా వేసుకుంటే బాగా వస్తుంది. మనం హోటల్లో చేసినట్టుగానే ఉండాలని ఇదివరకు నేను బయట చేసేదాన్నండి వంటలకు వెళ్ళి. చిన్నప్పటి నుంచి నాకు వంటలు అంటే చాలా ఇష్టం. దాని గురించి నాకు వంటలు అంటే ఇంట్రెస్ట్ వల్ల ఇవన్నీ నేర్చుకుని చేస్తాను. చిన్నప్పుడే మా నాన్నగారు వంట మాస్టర్ అండి, వంటలు చేసేవాడు. అన్నీ వేసి దమ్ పెట్టేయడం అండి. ఇంకా పైన ఇంకొక లేయర్ వేసేసి రైస్, మళ్ళీ రైస్కి దమ్ పెట్టేసుకుని ఇది కూడా ఒక 10 నిమిషాలు హైలో పెడతాను, ఒక 10 నిమిషాలు సిమ్లో పెడతానండి. తర్వాత ఒక 10 నిమిషాలు వదిలేస్తే అలాగా ఆవిరికి బాగా మగ్గిపోద్ది. అప్పుడు తీసుకుంటే బిర్యానీ సూపర్ వస్తుందండి, రెస్టారెంట్ స్టైల్లో. మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. అవన్నీ ఉంటాయి అవసరం. ఇంకా వేరే వేరే వేస్తారు కానీ అవన్నీ వేయకుండా ఇంట్లో మామూలుగా ఉన్న గరం మసాలాలు, హోల్ గరం మసాలాలు అవి వేస్తానండి నేను. ఫుడ్ కలర్లు గట్ట ఏమీ అసలు. మనం ఇంట్లో ఆడించుకున్న కారం మసాలాలు అవే వేసుకుంటాం. బయట అయితే బాగా కలర్గా కనిపించడానికి అన్నీ వేస్తారు, వాళ్ళు రంగులు అవి వేసేసి ఏ వేస్తారో అదే టేస్ట్ అనిపిస్తుంది పిల్లలకి. కానీ ఇంట్లో చేసుకుంటేనే బాగుంటుందండి ఆరోగ్యానికి. ఇలా వేసి అన్నీ ఉల్లిపాయలు ఆనియన్స్ వేయించాను కదండి, ఆ ఆయిల్ కూడా వేసేస్తాను. ఇంక మిగిలింది పైన అంతా వేసి దీంట్లో కూడా అలాగే వాటర్ వేసేస్తాను. ఆ వాటర్ కూడా వేసి దమ్ పెట్టేస్తానండి. మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ మా వీడియోలని ఎవరు లైక్ చేయట్లేదండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూని మా ఛానల్ని. ఇప్పుడు దమ్ పెట్టేస్తానండి. కింద ఆల్రెడీ నేను అట్ల పెనం పెట్టాను, అది చూపించలేదు మీకు. దాని మీద పెట్టాను ఈ గిన్నె. దమ్ అయిపోయిందండి. ఇంకా 20 నిమిషాలు హైలో, 10 నిమిషాలు సిమ్లో, 10 నిమిషాలు, 10 నిమిషాలు రెస్ట్, మొత్తం అరగంట అయిందండి. అరగంట అయిన తర్వాత బిర్యానీ ఇలా వచ్చిందండి. బిర్యానీ అయితే చాలా బాగా వచ్చిందండి, చాలా టేస్ట్గా ఉంది. ఈ వాయిస్ నేను తినేసిన తర్వాత ఇస్తున్నాను. చాలా బాగుంది. చేపల పులుసు చేసాను అన్నాను కదా, అది కూడా చేశానండి. రైస్ కూడా చేశాను. భోజనాలు అయిపోయినాయి. కొంతమంది ఇంకా కొంచెం తినాలంతే. టేస్ట్ చెప్తున్నాను నేను. చాలా బాగా వచ్చిందండి రైస్ అయితే. మా పిల్లలకు కూడా బాగా నచ్చింది. సూపర్ ఉందండి. ఇలా చేసుకోండి మీరు కూడా. ఈజీగా తక్కువ టైంలో అయిపోతుంది.